హాయ్ అండి, వెల్కమ్ టు జాక్ ఫ్రూట్ జెస్టినీ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే జాక్ ఫ్రూట్ కటింగ్. నేను పైనాపిల్ కటింగ్ అనే వీడియో చేశాను. మీరు కనుక అది చూడకపోతే చూడండి. ఓకే, ఆ వీడియో కిందన ఎవరు పేరు గుర్తురాట్లేదు కానీ ఆయన మనకి కామెంట్ చేశారన్నమాట అండి. గుర్తొచ్చింది, వెంకట గణేష్. ఎస్, ఆయన కామెంట్ చేశారు ఏంటంటే ప్లీజ్ షో జాక్ ఫ్రూట్ కటింగ్ అని. ఎప్పుడు దాదాపు నా వీడియో ఛానల్ స్టార్ట్ అయిన దాదాపు రఫ్గా 20 days అవుతుంది. సో ఆయన అప్పుడు అనగా ఆయన కామెంట్ చేశారు, కానీ నాకు కుదరలేదండి. అంటే నాకు తెలియదు, నేను ఇప్పటివరకు కట్ చేయలేదు జాక్ ఫ్రూట్. ఇప్పుడు ఫస్ట్ టైం అన్నమాట, వీడియోలో చేస్తున్నప్పుడే ఫస్ట్ టైం. మళ్ళీ ఇంతకు ముందు కూడా జస్ట్ చూసాను తప్ప ఎప్పుడు కట్ చేయలేదు. సో ట్రై చేద్దాము, మరి వ్యూవర్ అడిగారు కదా, అడిగినప్పుడు మరి చేయాల్సి తప్పదు కదండి. అందుకే ఇప్పుడు కుదిరిందనమాట, చేస్తున్నాను. కానీ అండి జాక్ ఫ్రూట్కి ఎప్పుడు ఫస్ట్ మనం ఆయిల్ రాసుకోవాలి, చేతికి అంటుకుపోద్ది అన్నారు. కానీ నేను ఇది కట్ చేసినప్పుడు నాకు ఏం అంటుకోలేదండి. అసలు చెప్తున్నాను కదా, చేతికి అసలు జిగురు అన్నది ఏం తెలియలేదు, ఏమీ అంటుకోలేదు. మేబీ ఇది ఎప్పుడు ఫ్రైడే కట్ చేశారన్నమాట చెట్టు నుండి. ఫ్రైడే కట్ చేస్తే సాటర్డే కాకినాడ తీసుకొచ్చారు. సాటర్డే కదా, మేము మండే కట్ చేసాం దీన్ని, మండే ఈవినింగ్. అప్పుడే కుదిరిందని చెప్పి. సో బాగానే ఉంది జిగురు అదంతా. మేబీ కోసేసాక అలా వదిలేస్తే జిగురు పోతుందో ఏంటో నాకు తెలియదు. ఎవరికన్నా కనుక తెలిస్తే కోసాక అలాగా 2-3 days గాలికి వదిలేస్తే జిగురు పోతుందా, కమెంట్ చేసి చెప్పండి నాకు, ఎందుకంటే నాకైతే తెలియదు మరి. సో అదిగోండి మా పక్కింటి అబ్బాయి వాళ్ళ చెట్టుకే ఈ కాయ ఉంటే కోసామన్నమాట. అన్నవరం నుండి వచ్చింది కాయ, తెలుసా? కాయ యొక్క స్పెషాలిటీ అది. మనకు అన్నవరం నుండి కాకినాడ వచ్చింది మన సబ్స్క్రైబర్ గారి కోసం. సో వీళ్ళకి చెట్టు ఉందండి అన్నవరంలో, వీళ్ళు క్వార్టర్స్లో ఉంటారు. సో వాళ్ళు చెట్టుకుంటే కనుక 2 కాయలు తీసుకొచ్చారు. ఒకటి ఆల్రెడీ కోసారు, అది పాడైపోయిందనమాట. ఇది ఎలా ఉంటుందో, కోస్తున్నాను కానీ ఎలా ఉంటుందో ఏంటో, లోపల బాగుంటుందా బాగోదా అసలు ఏంటని చాలా ఇది అయ్యాను. కానీ బాగానే ఉందండి, చూసాను కదండి, బాగానే ఉంది. భయం వచ్చింది నాకు ముందు, బాబాయ్ ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను, ఎప్పుడు కోయలేదు, ఫస్ట్ టైం కోస్తున్నాను, ఎలా ఉంటుందో ఏటో, చేతులకు జిగిరేది అంటుకుపోతుందని. బట్ లేదు, ఫస్ట్ చేతులకు నూనె రాసుకోవాలన్నారు కదా అని శుభ్రంగా 2 చేతులకి ఫుల్గా నూనె రాసుకొని కిందన ఒక కవర్ వేసాను అనమాట అండి. మన బియ్యం సంచులు ఉంటాయి కదా, దాన్ని ఫుల్గా కట్ చేసి ఫుల్గా ఓపెన్ చేసి అది కింద వేసాను అనమాట. మళ్ళీ అన్న మరకలు అయితే మన నేలకు అంటుకుపోతాయి కదా అని చెప్పి నైఫ్కి కూడా ఫుల్గా నూనె రాసానండి. ఏమన్నా అంటుకుపోతున్నాను, ఆ బాబుకి కూడా రాసుకో అన్నాను. నన్ను అక్క అని పిలుస్తాడు. సో తమ్ముడికి కూడా రాసుకోరా అంటే రాసుకున్నాము. నైఫ్ ఈజీగానే దిగిపోయిందండి. మేబీ బాగా పండిపోయినట్టుంది కాయ, మనకు తెలియదు కదా, ఫస్ట్ టైం కదా కోయడం. సో జస్ట్ నైఫ్ అలా పెట్టగానే అటు ఇటు 2 sides కోసేసరికి ఈజీగా దిగిపోయింది అనమాట నైఫ్. ఇద్దరం పట్టుకొని లాగానే ఈజీగా వస్తుంది. నేను చాలా వీడియోల్లో చూసానండి, చాలా కష్టంగా లాగుతారు చాలామంది, కానీ మేము ఇక్కడ లాగేసరికి ఈజీగానే వచ్చింది. అదిగో చూడండి, ముందు ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ మనం బయటను కూడా చూస్తాం కదా, అన్ఈవెన్గా కట్ అవుతుంది కదా, ఎగుడు దిగుడు కింద అన్నట్టు అలా కట్ అయినాయి. కొన్ని పనస పళ్ళకి అదిగోండి పిక్క కూడా వస్తుంది. అంటే అటు ఇటు సరిగ్గా బ్రేక్ అవ్వలేదన్నమాట, అటు ఇటు కలిపి బ్రేక్ అయిపోయినాయి. అదిగోండి చూసారా, మా పాప కూడా పక్క నుండి అంటుంది, అమ్మ నేను చేస్తానమ్మా అంటుంది. కానీ దాన్ని చేయనివ్వట్లేదండి, ఎందుకంటే జిగురు ఒకవేళ లేదు కానీ అంటుకుంది అనుకోండి, చిన్నపిల్ల కదా, మనం అనుకో ఏదైనా సరే ఇది చేయగలం, కానీ చిన్నపిల్లలు కదా, వాళ్ళు పాపం భరించలేరు, ఏమన్నా చేతికి దెబ్బ తగిలినా చేసినా. అందుకని ఇంకా అలా వదిలేసామన్నమాట. సో అదిగోండి మధ్యలో. కానీ ఈ కాయకండి పీచు చాలా ఉంది, నేను చూశాను కదా, చాలా అంటే చాలా పీచు ఉంది. మనకి ఇంకా అలా తీసే కొద్దీ పీచు ఎక్కువగా ఉంది మన పనసపల్లి కన్నా. ఎందుకంటే నేను ఫస్ట్ కట్ చేసినప్పుడు చిన్నదే వచ్చిందన్నమాట. సో ఏం చేశానంటే చిన్నది వచ్చినప్పుడు సర్లే తీద్దాం చాలా గట్టిగా ట్రై చేశాను, రాలేదు. తర్వాత మళ్ళీ ఏం చేశానంటే దాన్ని అదిగో చూసారా, మీరు వీడియోలో చూస్తున్నట్టు మళ్ళీ చిన్న పార్ట్స్ కింద కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మన కత్తి చిన్నది కదండి, మన ఇంట్లో వాడేది, వాళ్ళు యూజ్ చేసేదంటే పెద్దది. సో చిన్న పీసెస్ కింద కట్ చేస్తే అప్పుడు ఒకటే రావడం మొదలైనవి. కానీ చాలా పెద్ద లావుగా ఉన్నాయండి, నేను చూశాను, ఇంత లావు మాత్రం ఎప్పుడూ చూడలేదు. మీకు కావాలంటే చూపిస్తాను. చాలా లావుగా ఉన్నాయి ఆ పిక్కలు ఏవైతే ఉన్నాయో, పనసగింజలు మనం తినేవి. మళ్ళీ మధ్యలో మళ్ళీ చేతికి ఏమన్నా అవుతుందేమో అన్న భయంతో మళ్ళీ మధ్యలో నూనె రాసుకుంటున్నాం అనమాట చేతికి. అందుకే ఆయిల్ బాటిల్ కూడా పక్కనే పెట్టుకున్నాం, ఎందుకన్నా మంచిది సేఫ్ సైడ్ అని. నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్క నుండి మా పాప తెగ సౌండ్ చేస్తుంది, నన్ను డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట, చాలా డిస్టర్బ్ చేస్తుంది. అయిపోయింది జషిగడి పని. సో అదిగోండి చాలా కష్టపడ్డాను, నేను ఒకదాన్ని ట్రై చేశాను. తమ్ముడు చేస్తా అన్నాడు కానీ ఇంకెందుకు లేనన్నా వద్దని చెప్పి వాడిని పాపం పక్కన అలా కూర్చోమంటే కూర్చున్నాడు. కానీ చాలా ఈజీ అనిపించిందండి నాకు. నేను మామూలుగా బయట వాళ్ళు చేసేటప్పుడు చూస్తాం కదా అనిపించింది, అమ్మో ఎంత కష్టంగా తీస్తున్నారో అనిపించింది. కానీ నేను చేసేటప్పుడు నాకు మేబీ కాయ ఈజీగా పండిపోవడం వల్ల లేదా తొనలో తక్కువ ఉండడం వల్ల మరి దేని వల్లనో తెలియదు. కానీ
చూసారా మా పాప పక్క నుండి నేను వీడియో తీస్తుంటే పక్క నుండి అలా చూస్తూనే ఉంది. దాని ఫ్రెండ్ దుర్గా తెలుసు కదా మీకు, మొన్న షార్ట్లో చూసారు కదా, ఆ దుర్గా ఏమో దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడేస్తుంది కానీ అస్సలు ఉండట్లేదు. షార్ట్లో నుండి అలా చూస్తూనే ఉంటుంది. మళ్ళీ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు, అదిగోండి చూసారా, అదిగోండి. జష్ చాలా నాటి అయిపోయిందండి, చాలా తొంటరపిల్ల అయిపోయింది. నన్ను పనులు కూడా చేసుకునేట్లేదు తెలుసా ఈ మధ్యన. చాలా అంటే చాలా నాటి అయిపోయింది. అదిగోండి అంత కష్టపడి ట్రై చేస్తే మనకి చిన్న పార్ట్ అయింది. ఎంత దాదాపు ఒక 5 మినిట్స్ ట్రై చేస్తే. కొయ్యడమే కొంచెం కష్టంగా ఉందండి, తీయడం మాత్రం చాలా ఈజీగా అండ్ బాగా అనిపించింది. హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. మన సబ్స్క్రైబర్ అడిగింది మనం చేసాము, వాళ్ళకి చూపిస్తున్నాము అని. ఇవి మన సబ్స్క్రైబర్కి ఇస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ ఆయన ఏంటో ఎక్కడో మనకు తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇవ్వడానికి మన దగ్గర స్కోప్ లేదు. సో మేమే తినేస్తాం అన్నమాట. ఇది కోసేసి ఇంకో మన బాబు ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మగారికి ఇస్తే ఆవిడ పంచిపెడతారు అందరికీ, ఎవరెవరికి. నేను మాకు ఇక్కడ నైబర్స్ ఉంటారండి, ఒక 4 ఫ్యామిలీస్ ఉంటాయి ఎస్పెషల్గా మాకు చుట్టుపక్కల. చాలా మంచి ఫ్యామిలీస్ అండి వాళ్ళని. అసలు మేము మా పాపను కూడా వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళినా సరే అందరూ బాగా చూసుకుంటారు దాన్ని. సో మా పాప కూడా వాళ్ళకి బాగా హ్యాబిట్యుయేట్ అయిపోయింది. ఇంకో పక్క నుండి చూసారా నేను చెప్తున్నానని చెప్పి బొబ్బా అంటుంది. దానికి చాలా ఇష్టం అండి. ఇంకా ఈ పనస్తోన్లు మొన్న ఎప్పుడో ఒకసారి రోడ్డు మీద కొన్నాము, అవి మాత్రం చాలా అంటే చాలా ఇవి తీగ ఉన్నాయి, ఇవి కూడా తీగ ఉన్నాయి. బట్ వీటి కంటే అవి ఇంకా తీగ ఉన్నాయి అనమాట. మరి అవి మేబీ ఏజెన్సీల్లో పన్నీలా ఉంది. ఇది మనకి ఇక్కడ అన్నవరంలో పండిందండి. అన్నవరము మనకి ఇక్కడ క్వార్టర్స్ ఉంటాయి కదా, స్టాఫ్ క్వార్టర్స్, అందులో పండితే తీసుకొచ్చారు అన్నమాట. టేస్ట్ బాగుంది అండ్ సైజ్ కూడా చాలా పెద్దది ఉందండి, బాగా పెద్ద సైజు ఉంది. కాయ చూస్తే కనుక మీరు ఇంకా నేను మీకు లాస్ట్ని మొత్తం అన్నీ చూపిస్తాను కదా, వచ్చినాయండి ఒక 50-40 వచ్చి ఉంటాయి. ఇంత పెద్ద కాయ, కానీ మనకి పనస పిక్కలు అనేవి తక్కువ వచ్చినాయి అనమాట. ఎందుకంటే కాయ పెద్దది అండ్ ఈవెన్ లోపల అది కూడా పెద్దది ఉంది కదా, అందుకోసమని పిక్కలు కూడా ఎక్కువ వచ్చినాయి మనకి. మీరు ఎప్పుడన్నా ఇలా చేశారా? మీరు ఎప్పుడన్నా కట్ చేసున్నా లేదా జాక్ ఫ్రూట్ చేసినప్పుడు మీకు ఏమన్నా ఇన్సిడెంట్ జరిగినా నాకు కమెంట్లో పెట్టండి, నేను చూస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేశాను, నాకైతే చాలా బాగా అనిపించింది. డిఫికల్ట్ ఏం ఫీల్ అవ్వలేదు, కష్టంగా ఏం లేదు, ఈజీగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ అన్నట్టు అయిపోయింది అన్నమాట. మీరు ఎవరన్నా కనుక చేస్తే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయింది, మీకు ఏమన్నా డిఫికల్టీస్ ఫేస్ చేశారా, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక నాకు వీడియోలో చెప్పండి, సరేనా? అంగోండి పక్కన మా పాప కూడా ఇంకా చాలు చాలు అని అంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.